జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. నిరాకారం ప్రమాదమా? అనంత ప్రేమ స్వరూపులారా, చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి సమాధి స్థితిని పొందటం కోసం కఠోర సాధన చేస్తుంటారు. అసలు ఆలోచనలే ఉండకూడదు అనుకుంటారు. ఆత్మానుభూతిని పొందాలనుకుంటారు. అందుకోసం కనిపించే స్థూల జగత్తును వ్యతిరేకిస్తూ పరాకాష్ఠ స్థితిని అనుభవించడం కోసం ఆరాటపడుతుంటారు. స్వామీజీలు, బాబాలు, యోగులు సమాధి స్థితిని పొందటం ద్వారా మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించగలిగారని తెలుసుకోవటం ద్వారా తమకు కూడా అటువంటి అనుభవం కలగాలనే భావనతో ఆశించి కఠోర సాధనలు చేస్తుంటారు. ఉన్నదానిని వ్యతిరేకిస్తూ కనిపించిన దానికోసం ఆరాటపడడం అంటే అది ఘర్షణ వైఖరే కదా. అసలు నిరాకారాన్ని అనుభవంలోకి పొందడం ఏ విధంగా సాధ్యమవుతుంది? కనిపించే ప్రపంచాన్ని వ్యతిరేకించి కళ్ళు మూసుకొని కనిపించని ఆత్మ కోసం అన్వేషణ చేయడం చాలా ప్రమాదం. ప్రస్తుతం అనేక మంది ఆశించి సాధనలు చేస్తున్నారు. ఆశించింది లభించినప్పుడు తాత్కాలికంగా అనుభూతిని చెందుతున్నారు. లేకుంటే తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఆత్మస్థితిని పొందలేకపోగా, నిరాకారాన్ని అందుకోలేక శక్తిని విపరీతంగా కోల్పోతున్నారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ధారణ, ధ్యాన, సమాధి. దివ్యాత్మ స్వరూపులారా, ధారణ అంటే ఒక వస్తువును గాని, ఆకారాన్ని గాని, రూపాన్ని గాని, వ్యక్తిని గాని ఎన్నుకొని దానిపై తదేకంగా దృష్టి పెట్టడం. ధ్యానం అంటే దానిని పదే పదే మననం చేసుకోవటం. కొంతసేపు మననం జరిగిన తర్వాత మనోఫలకంపై ఆ రూపం స్థిరంగా ప్రతిష్ఠించబడుతుంది. దానిని సవికల్ప సమాధి అంటారు. ఆ సవికల్ప సమాధి కొంతకాలం కొనసాగిన తర్వాత ఆ ఆకారం పూర్తిగా అదృశ్యమై అక్కడ శూన్యస్థితి ఏర్పడుతుంది. దానినే నిర్వికల్ప సమాధి అంటారు. అదే శూన్యస్థితి, భావాతీత స్థితి, నిరహంకార స్థితి, పరబ్రహ్మ స్థితి అవుతుంది. అయితే ఇది వినటానికి, తెలుసుకోవటానికి, బోధించటానికి, ప్రచారం చేయడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో సాధ్యం కానే కాదు. ఎందుకంటే పతంజలి అష్టాంగ యోగాన్ని క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల నాడు రూపొందించారు. ఆనాడు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రస్తుతం సమాజం అంతా మనోవాయు కాలుష్యాలతో నిండిపోయింది. పూర్తి ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. అంతరంగంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ధారణ, ధ్యాన, సమాధి వంటివి సాధ్యం కానే కాదు. మనం ప్రత్యేకంగా సాంకేతిక పరమైన విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. సాధన ప్రమాదకరం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తున్నారు. కొందరు ఆసన ప్రాణాయామాలను, మరికొందరు ధ్యానాలను, ఇంకొందరు సమాధి అభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. అయితే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సాధన అనేది చాలా ప్రమాదకరమైనది.
ఎందుకంటే అందులో అంతర్లీనంగా ఏదో సాధించాలనే భావన ఇమిడి ఉంటుంది. సాధించాలి అనే ఆలోచన ఉందంటే అది అసంతృప్తికి చిహ్నం అవుతుంది. అంతరంగంలో అసంతృప్తి ఉండి సాధన కొనసాగించినట్లయితే తప్పక ఆశించటం జరుగుతుంది. ఆశించింది లభించింది అనుకోండి, తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. లభించకపోతే తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ విధంగా తృప్తి అసంతృప్తుల మధ్య సాధన జరుగుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. ఒకదానిని వ్యతిరేకిస్తూ మరొక దాని కోసం ఎదురు చూడటం జరుగుతుంది. దీనివల్ల సాధన ఒక పోరాటంలో కొనసాగుతుంది. ఉన్నదానిని వ్యతిరేకించడం, లేని దాని కోసం ఎదురు చూడడం అంటే అదంతా ఘర్షణ వైఖరే కదా, పోరాటమే కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించిన తదుపరి అనేక మంది బలహీనపడి అతి భయంకరమైన రుగ్మతలకు లోనవుతున్నారు. గమనించండి.